హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు 12వ పీఆర్సీ తాజా సమాచారం అయితే అందింది. అలాగే ఫిట్మెంట్ 11వ పీఆర్సీ లాగా 23% ఇస్తారా? లేదా 10వ పీఆర్సీ లాగా 40% ఇస్తారా? అనేది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. సో, ఎంత శాతం ఫిట్మెంట్ ఇస్తే ఎంత జీతం పెరగనుంది? ఎంత బేసిక్ వారికి ఎంత జీతం అయితే కొత్త బేసిక్ పే ప్రకారం అయితే వర్తిస్తుందని పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్స్ ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నటువంటి 12వ వేతన సవరణ సంఘం పే రివిజన్ కమిషన్ పీఆర్సీ అమలుకు రంగం సిద్ధమవుతుంది. ప్రతి 5 ఏళ్లకోసారి ద్రవ్యోల్బణం అలాగే జీవన వ్యయానికి అనుగుణంగా జీతాలను సవరించే ఈ ప్రక్రియ ఉద్యోగుల ఆర్థిక భవిష్యత్తుకు ఒక కీలక ఘట్టం. ఈ కొత్త పీఆర్సీ ప్రకారం ఉద్యోగుల జీతాలు గణనీయంగా పెరగనున్నాయి. మరి అయితే ఈ జీతాల పెంపు ఏ ఏ అంశాలపై ఆధారపడి ఉంటుంది? ప్రస్తుతం మీరు తీసుకుంటున్నటువంటి జీతం భవిష్యత్తులో ఎంతవరకు పెరగవచ్చు? ఇటువంటి సంక్లిష్టమైన ప్రక్రియ ఎలా పనిచేస్తుందనేది ఉదాహరణతో సహా వివరంగా అయితే విశ్లేషిద్దాము. మొదటగా ప్రస్తుత పరిస్థితి మరియు 12వ పీఆర్సీ ఆవశ్యకత. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 11వ పీఆర్సీ అనగా 2018 జూలై 1 నుండి అమలు కావాల్సినటువంటి ఈ యొక్క 11వ పీఆర్సీ ప్రకారంగా జీతం పొందుతున్నారు. దీని కాలపరిమితి జూన్ 30, 2023తో అయితే ముగిసింది. నిబంధనల ప్రకారంగా జూలై 1, 2023 నుండే ఉద్యోగులకు 12వ వేతన స సంఘం 12th పీఆర్సీ ప్రకారంగా సవరించిన కొత్త జీతాలు అందాల్సి ఉంది. అంటే ప్రభుత్వం ఇప్పటికే ఉద్యోగులకు కొత్త జీతాల బకాయి పడి ఉంది. పీఆర్సీ అమల్లో జాప్యం జరుగుతున్నందున ఉద్యోగులకు తక్షణ ఆర్థిక ఉపశమనంగా ప్రభుత్వం మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాల్సి ఉంటుంది. ఈ ఐఆర్ అనేది రాబోయే జీతాల పెంపులో ఒక ముందస్తు చెల్లింపు లాంటిది. తుది పీఆర్సీ ఉత్తర్వులు వెలువడ్డాక ఈ ఐఆర్ మొత్తాన్ని బకాయిలలో సర్దుబాటు చేస్తారు. ప్రస్తుతం ఉద్యోగులందరూ ఐఆర్ ప్రకటన కోసం ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఇక రెండవది కొత్త జీతం లెక్కింపు. 3 కీలక సూత్రాలు. ఒక ఉద్యోగి కొత్త మూల వేతనం న్యూ బేసిక్ పే ప్రధానంగా 3 అంశాల కలయికతో నిర్ధారించబడుతుంది. అందులో మొదటిది ఓల్డ్ బేసిక్ పే. 11వ పీఆర్సీ ప్రకారం జూలై 1, 2023 నాటికి ఉద్యోగి తీసుకుంటున్నటువంటి మూల వేతనాన్ని ఓల్డ్ బేసిక్ పే అంటాము. ఇకపోతే డిఎన్ఎస్ అలవెన్స్ విలీనం చేసే కరువు భత్యము. పీఆర్సీ అమలు తేదీ జూలై 1, 2023 నాటికి ఉన్నటువంటి మొత్తం డిఏ శాతాన్ని మూల వేతనంలో విలీనం చేస్తారు. ఆ తేదీ నాటికి డిఏ ఎంత అయితే ఉంటుందో అంత బేసిక్‌లో విలీనం చేస్తారనమాట. అంత శాతాన్ని కూడా. ఇకపోతే ఫిట్మెంట్ ఇది జీతాల పెంపులో అత్యంత కీలకమైన అంశము. ఉద్యోగుల జీతాల పెరుగుదలను నిర్దేశించేది ఇదే. పాత మూల వేతనంపై ప్రభుత్వం ప్రకటించే అదనపు పెరుగుదల శాతాన్నే ఫిట్మెంట్ అంటాము. ఇక ఫార్ములా న్యూ బేసిక్ పే ఈజ్ ఈక్వల్స్ టు ఓల్డ్ బేసిక్ పే ప్లస్ విలీనం అయ్యే డిఏ ప్లస్ ఫిట్మెంట్. ఫిట్మెంట్ అనేది జీతాల పెంపులో గుండెకాయ లాంటిది. ఎందుకంటే ఫిట్మెంట్ ఎంత శాతం ప్రకటిస్తే ఉద్యోగులకు అంత మేర ప్రయోజనం అనేది చేకూరుతుంది. ఉద్యోగ సంఘాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరియు రాజకీయ పరిస్థితులను బేరీజు వేసుకుని ప్రభుత్వం దీనిపై తుది నిర్ణయం తీసుకుంటుంది. గత చరిత్ర ప్రకారంగా చూసుకున్నట్లయితే 10వ పీఆర్సీలో 43% ఉన్నటువంటి ఫిట్మెంట్‌ను 11వ పీఆర్సీలో 23%కి తగ్గించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. దీనిని ఉద్యోగ సంఘాలు రివర్స్ పీఆర్సీగా అభివర్ణించాయి. ప్రస్తుత అంచనాలు ఈసారి ఉద్యోగ సంఘాలు కనీసం 30% నుంచి 45% వరకు ఫిట్మెంట్ డిమాండ్ చేస్తున్నాయి. మనం విశ్లేషణ కోసం 11వ పీఆర్సీ నాటి 23% ఫిట్మెంట్‌ను మరియు ఉద్యోగ సంఘాలు ఆశిస్తున్నటువంటి 30% ఫిట్మెంట్‌ను ఉదాహరణగా అయితే లెక్కిద్దాము. ఉదాహరణతో జీతాల లెక్కింపు డేటా పీఆర్సీ అమలు తేదీ జూలై 1, 2023 తేదీ. అలాగే విలీనం చేయాల్సినటువంటి డిఏ 22.75% అని అనుకుందాము. సో, అప్పటికి ఎంత ఉంటే అంత విలీనం చేస్తారు. ఇక్కడ ఎగ్జాంపుల్ 1లో అటెండర్ స్థాయి ఉద్యోగి తక్కువ పే స్కేలు అంటే తక్కువలో తక్కువ 11 పీఆర్సీ ప్రకారంగా ఓల్డ్ బేసిక్ పే అనేది రూ. 20,000 ఉందని అనుకుందాము. ఇక లెక్కింపు
ఓల్డ్ బేసిక్ పే 20,000 ఉన్న ఉద్యోగికి డిఏ 22.75%తో ఎంత అవుతుందంటే రూ. 4,550. ఇక ఫిట్‌మెంట్ లబ్ధి 23% ఫిట్‌మెంట్ అనుకుంటే 4,600, అదే 30% ఫిట్‌మెంట్ అనుకుంటే రూ. 7,000 అయితే అందుతుంది. ఇక కొత్త తాత్కాలిక మూల వేతనం అంటే న్యూ బేసిక్ పే, టెంపరరీ న్యూ బేసిక్ పే అండి. అంటే ఎగ్జాంపుల్‌గా 23% ఫిట్‌మెంట్‌తో అనుకున్నట్లయితే, సో, ఈ మూడిటిని కలిపితే వచ్చేదాన్ని బేసిక్ పే అంటారు. సో, న్యూ బేసిక్ పే అంటాము. ఓల్డ్ బేసిక్ పే ప్లస్ డీఏ ప్లస్ ఫిట్‌మెంట్. ఈ 3 కలిపి 23%తో చూసుకున్నట్లయితే రూ. 29,150 అవుతుంది. అలాగే 30% ఫిట్‌మెంట్‌తో చూసుకున్నట్లయితే రూ. 31,550 అయితే అవుతుంది. ఈ మొత్తాన్ని కొత్త మాస్టర్ స్కేల్‌లో సమీప తదుపరి స్టేజ్‌కి అయితే స్థిరీకరిస్తారు. ఉదాహరణకు కొత్త స్కేల్‌లో 29,200 లేదా 31,600గా. సో, ఫిట్‌మెంట్ 23%కి, ఫిట్‌మెంట్ 30%కి ఈ విధంగా అయితే స్థిరీకరించవచ్చు. ఇక ఎగ్జాంపుల్ 2 జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగి 11వ పీఆర్‌సీ ప్రకారంగా పాత మూల వేతనం రూ. 25,220 అనుకుంటే లెక్కింపు. సో, ఓల్డ్ బేసిక్ పే రూ. 25,220, డీఏ 22.75%తో రూ. 5,737 అవుతుంది. ఫిట్‌మెంట్ 23% అనుకుంటే 5,800, 30% అనుకుంటే 8,827 అవుతుంది. ఇక న్యూ బేసిక్ పే ఫర్ ఎగ్జాంపుల్ న్యూ బేసిక్ పే అంటే ఇంచుమించుగా 36,000 23% ఫిట్‌మెంట్‌తో చూసుకున్నట్లయితే రూ. 36,757 అవుతుంది. అదే ఫిట్‌మెంట్ 30%తో తీసుకుంటే రూ. 39,784 అవుతుంది. కొత్త మాస్టర్ స్కేల్‌లో దీన్ని సుమారుగా 36,800 లేదా ఫిట్‌మెంట్ 35%తో అయితే 39,800గా అయితే స్థిరీకరించవచ్చు. ఇకపోతే నాలుగవది కొత్త బేసిక్ పే నుంచి స్థూల అంటే గ్రాస్ అమౌంట్. న్యూ బేసిక్ పే ఆధారంగా చేసుకొని గ్రాస్ అమౌంట్ ఎంత వస్తుందనేది లెక్కిద్దాము. సో, న్యూ బేసిక్ పే ఖరారైన తర్వాత దానిపై కొత్త డీఏ, అలాగే హెచ్ఆర్ఏ, సీసీఏ వంటివి కలిపి స్థూల వేతనాన్ని లెక్కిస్తారు. జూనియర్ అసిస్టెంట్‌ని ఉదాహరణగా తీసుకుంటే 30% ఫిట్‌మెంట్‌తో తీసుకుంటే కొత్త మూల వేతనం 39,800, అలాగే కొత్త డీఏ సవరించిన జీతాలపై ప్రభుత్వం డీఏ ప్రకటిస్తుంది. ఇది సుమారుగా 10% ఉంటే రూ. 3,980 అవుతుంది. ఇక హెచ్ఆర్ఏ పనిచేసే ప్రాంతాన్ని బట్టి హెచ్ఆర్ఏ స్లాబ్‌లు అనేది మారతాయి. ఉదాహరణకు 8%, 16%, 24%గా అయితే ఉంటుంది. సో, మనం హెచ్ఆర్ఏ అనేది 16% స్లాబ్‌లో అనుకుందాము. సో, 16% అంటే మనకు రూ. 6,368 అవుతుంది. ఇకపోతే ఎస్టిమేటెడ్ గ్రాస్ సాలరీ వచ్చేసి ఈ యొక్క రూ. 50,148 ప్లస్ ఇతర అలవెన్స్‌లు. పాత జీతంతో పోలిస్తే స్థూల జీతంలో గణనీయమైన పెరుగుదల అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక పీఆర్‌సీ అమలు ప్రక్రియలో మరియు తదుపరి దశలు. ఈ జీతాల పెంపు వాస్తవ రూపం దాల్చాలంటే కొన్ని ప్రక్రియలు పూర్తి కావాల్సి ఉంది. ఇందులో మొదటిది పీఆర్‌సీ కమిటీ నియామకం. ప్రభుత్వం ముందుగా ఒక నూతన పీఆర్‌సీ కమిటీని నియమించాలి. రెండోది నివేదిక సమర్పణ. ఆ కమిటీ ఉద్యోగ సంఘాల అభిప్రాయాలు, అలాగే ద్రవ్యోల్బణం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుంది. ఇకపోతే మూడోది చర్చలు మరియు ఆమోదం. ప్రభుత్వం ఆ నివేదికపై ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి ఫిట్‌మెంట్‌పై తుది నిర్ణయం తీసుకొని మంత్రివర్గ ఆమోదం పొందుతుంది. ఇక నాలుగోది ఉత్తర్వులు జారీ. ఆ తర్వాత పే ఫిక్సేషన్ చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కావడానికి కొంత సమయం అయితే పట్టవచ్చు. ఈ జాప్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఉద్యోగులకు తక్షణ ఉపశమనంగా ప్రభుత్వం మొదట మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించే అవకాశం అయితే ఉంది. 12వ పీఆర్‌సీ అమలుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు భారీగా అయితే పెరగనున్నాయనేది నిర్వివాద అంశము. అయితే ఈ పెరుగుదల ఎంత శాతం ఉంటుందనేది ప్రభుత్వం ప్రకటించే ఫిట్‌మెంట్ పైనే ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్స్ ప్రస్తుతం కొత్త పీఆర్‌సీ కమిటీ నియామకం కోసం మరియు మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటన కోసం అయితే ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయాలు వారి ఆశలను ఏ మేరకు నెరవేరుస్తాయనేది అయితే వేచి చూడాలి. మరి దీనికి సంబంధించి పీఆర్‌సీ ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్ ద్వారా అయితే అందిస్తాను. సో, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.